హైదరాబాద్ సరూర్ నగర్లోని ఒక ఇంట్లో భారీ పేలుడు జరిగింది. బాపు నగర్లోని ఒక ఇంట్లోని కిచెన్లో పేలుడు జరగడంతో ఇల్లు మొత్తం ధ్వంసమైపోయింది. కానీ ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ పేలకపోవడం మిస్టరీగా మారింది. ఇంట్లో అగ్ని ప్రమాదం తాలూకు ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఈ భారీ పేలుడుకు ధ్వంసానికి కారణం ఏంటి అన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. విధ్వంసానికి కారణం వెతికే పనిలో పడ్డారు పోలీసులు, హైడ్రా సిబ్బంది. సో క్లియర్గా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ సరూర్ నగర్లోని ఒక ఇంటి లోపల జరిగిన పేలుడు దృశ్యాలు ఇవి. ఆఖరికి గోడలు కూడా మొత్తం పూర్తిగా పేలిపోయి ధ్వంసమైపోయి పడిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటి లోపల ఉన్న ఆ తలుపులు ఇవన్నీ కూడా ఆ పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కానీ ఇక్కడ మిస్టరీ ఏంటి అంటే ఇంట్లో ఉన్న ఆ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు కానీ, ఫ్రిడ్జ్ కానీ, గీజర్ కానీ ఏవైతే ప్రధానంగా ఇలాంటి టైంలో పేలతాయని ఎక్స్పెక్ట్ చేస్తామో అవి మాత్రం పేలకుండా ఉండిపోయాయి. ఇదే పెద్ద మిస్టరీగా మారింది. ఫ్రిడ్జ్ కూడా మనకు కనిపిస్తోంది. ఫ్రిడ్జ్ పేలలేదు అని ఇంటాక్ట్గా అలాగే ఉన్నట్టు మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. దీంతో అసలు ఈ పేలుడు ఎందువల్ల జరిగింది, ఎలా జరిగింది అర్థం కావట్లేదు అధికారులకు కూడా. దీని వెనక కారణాలు ఏంటి తెలుసుకునే పనిలో పడ్డారు సిబ్బంది.